హరి ఓం. ఎందుకంటే ఇంద్రియాలు, ఇంద్రియ విషయాల్లోకి ఎందుకు మనం మాటి మాటికి వెళ్ళిపోతున్నాము? అలా వెళ్ళిపోవడానికి కారణం ఏమిటి అంటే వాసనలని సత్య విషయం యొక్క అవగాహన లేకపోవడం వల్ల అసత్య విషయాలే సత్యం అనుకున్న భ్రాంతిలో ఉన్నామని తెలియచెప్తూ అనంత సుఖానికి సంబంధించిన అవగాహన లేకపోవడం చేత మనుషులు పరిమిత వస్తువుల మీదనే రాగద్వేషాలను సృష్టించుకొని అల్పానందాలని పొందేందుకు ప్రయత్నిస్తున్నారు. దీని వివరణ కూడా చాలా ఎక్కువ వచ్చింది నిన్న. ఇంద్రియాలు, ఇంద్రియ విషయాల్లో ఏర్పరచుకునే సంబంధం వల్ల కలిగిన సుఖం క్షణికమైంది. ఇంద్రియాలు, ఇంద్రియ విషయాల్లో మన ఇంద్రియాలు ఏం చేస్తాయి? దానికి సంబంధించిన విషయాల్లో ఇష్టాలతో సంబంధం పెట్టుకుంటాయి. అంటే కంటితో దృశ్యాల వల్ల దృశ్యాలు చూడడానికి కంటికి దృశ్యానికి మధ్యలో ఇష్టాలు చేరేసరికి అప్పుడు ఏమైపోతున్నాయో క్షణిక సుఖం కలుగుతుంది. దానికే అలవాటు పడ్డారు తప్ప శాశ్వత సుఖం యొక్క రుచి ఎవరికి తెలియదు. తెలియకపోవడం వల్ల ఇంద్రియాల ద్వారా విషయాల్లోంచి వచ్చే సుఖమే సుఖం అనుకొని దానికోసమే వెంపర్లాడుతున్నాం. వీటిని త్యజించడమే నిజమైన సుఖం అని తెలియడం లేదు ఎవరికి. ఈ ఇంద్రియాలతో ఈ విషయాలను అనుభవించే సుఖాన్ని వదిలితే చాలు శాశ్వత సుఖం అందుతుంది. ఉన్నదే శాశ్వత సుఖం. అయితే ఆశలు, కోరికలు, సంకల్పాలు ఇవన్నీ పోతే ఇకేముంది? శేషించి ఉన్నది ఆత్మానందమే. ఆత్మానందం ఇవన్నీ మనం అడ్డుగా పెట్టేసుకోవడం అంటే తెలియక. అదే ఇంతకుముందు అలా జన్మలుగా ఇంద్రియాలతో విషయాలతో అలవాటు పడిపోయి ఉన్నాం గనక అదే సుఖం అనుకుంటున్నాం. అక్కడ సుఖం రాకపోయినా ఇంకా సుఖానికి అన్వేషణ చేస్తున్నావే తప్ప ఇది ఉండడం లేదు కదా, ఉండే సుఖం ఏదన్నా ఉందా అనేటువంటి నిజమైన అవగాహన లేకపోవడం వల్ల అలా. కానీ ఎప్పుడైతే గురుముఖంగా, శాస్త్రముఖంగా నిజమైన సుఖం ఎలాంటిదో వివరణాత్మకంగా కనుక మనం గ్రహించినప్పుడు అది కనీసం అదేదో చూద్దాం అన్న ఆసక్తితోనైనా ప్రయత్నం చేస్తే ఒక్కొక్క ఆశలు, కోరికలు, సంకల్పాలు నెమ్మదిగా తొలగిపోవడం గమనిస్తాం. ఇక అవి తొలగిపోతే మిగిలేది ఏముంది? నీ సహజ స్వరూపమైన ఆత్మానందమే. ఈ సత్యం గ్రహించిన వాడు అమనస్క స్థితిలో ఉంటాడు. మనస్సు ఉంటుంది గాని మనస్సు ప్రలోభాలను కలిగించే మనసు కాదు అది. అదే అంటే దాన్ని అమనస్క అంటారు. విత్తనం ఉంటుంది గాని వేగించిన విత్తనం మొలకెత్తదు. ఉంది విత్తనం, మళ్ళీ విత్తనం ఆకృతిలోనే ఉంది. కానీ సారవంతమైన నేలలో నువ్వు దాన్ని పాతిన మొక్కరాదు కదా. చేత ఎప్పుడైతే ఆశలు, కోరికలు, సంకల్పాలు అన్నీ కూడా అనిత్యాలు, అసుఖాలు, దుఃఖాలు, ఇన్నాళ్ళు నిజ సుఖం తెలియక వీటి కోసం తిరిగాను, వీళ్ళు సుఖం లేదని గురువు యొక్క వాక్యం చేత, శాస్త్ర వాక్యం చేత అనుభవ సిద్ధంగా వచ్చింది. అందుచేత ఇక నేను ఈ అల్ప విషయాల్లోకి వెళ్ళవలసిన పనే లేదు అని ఖచ్చితంగా తెలుసుకున్నప్పుడు నిజంగా ఆశలు, కోరికలు, సంకల్పాలు వాటికి అవే వదిలిపోతాయి. అప్పుడు ఇంకా ఆత్మానందమే శేషించి ఉంటుంది. ఈ సత్యాన్ని గ్రహించిన వాడు అమనస్క స్థితిలో ఉంటాడు. మనస్సు ఉంటుంది కానీ దానిలో ఏదీ లేకుండా ఉంటుంది. అంచేతనే బ్రహ్మానందాన్ని అనుభవిస్తూ ఉంటాడు. ఇప్పుడు మనసు కూడా బ్రహ్మానందంలో మునిగే ఉంది. కానీ దానిలో ఉన్న వాసనలు ఎక్స్పోజ్ అయ్యి మనకి వెలుపలు కనిపిస్తున్నాయి. మనసులో వాసనలు లేవనుకో, ఇప్పుడు బ్రహ్మానందమే ఎక్స్పోజ్ అవుతుంది అంతే. అప్పటికి ఇంద్రియాల ద్వారా వచ్చేది ఆ పరబ్రహ్మ వస్తువే, జగత్ పరబ్రహ్మ వస్తువే కనిపిస్తూ ఉంటుంది. అప్పుడు బ్రహ్మానందమే. ఏది ఉన్నా ఆనందమే, ఏది ఉన్నా ఆనందమే, లేకపోయినా ఆనందమే. అయితే ఆలోచనలు నశించడమే ముక్తి. ఈ అవగాహన వల్ల మనకి ఏమొచ్చింది? మనసులో వాసనలు, ఆలోచనలు లేకపోతే అదే ముక్తి. ఆలోచనల ప్రవాహంలో కొట్టుకుపోవడమే బంధం. ఏమైంది? మనసులో ఉన్న వాసనలకు అనుగుణమైన ఆలోచనతో జగత్ విషయాల్లో అది బాగుంది, ఇది బాగుంది, ఇలా ఉంది, అలా లేదు, ఇలా కొట్టుకుపోతుంటే ఇంకేమవుతుంది? అవి మళ్ళీ వాసనగా మన మనసులో పడతాయి. అవి మళ్ళీ బంధాన్ని కలిగిస్తాయి. ఇప్పుడు బంధ కారణం తెలిసింది కదమ్మా. ఇప్పుడు బంధం పోవాలి అంటే కారణం ఏంటి? వాసన నశించడమే. సంకల్పమే బంధం, నిస్సంకల్పమే మోక్షం. సంకల్పం అంటే తలంపు. అది ఉంటేనే ఒక్క తలంపు కలిగిందంటే అనేక తలంపులు వచ్చేస్తాయి. ఇక దానిలో పడి కొట్టుకుపోతాం. అదే బంధం. ఒక్క తలంపు లేదనుకో, స్వరూపంలో ప్రకాశిస్తూ ఉంటావు. అదే మోక్షం. మనస్సు ఇంద్రియాలతో తాదాత్మ్యం చెందితే కదూ బంధం. ఇంక ఇంద్రియాలతో తాదాత్మ్యం చెందిన విషయాల్లో తిరిగిపోవడం అంతే.
అవి మళ్ళీ వాసనగా మళ్ళీ వేసుకోవడం, దానికోసం మళ్ళీ ఇంద్రియాల్లోకి వెళ్ళడం, ఇంద్రియాలు విషయాల్లోకి వెళ్ళడం, ఇంక ఇదే బంధం. మనసైతే పరమాత్మతో గనక తాదాత్మ్యం చెందితే మోక్షం. అదే మనసు ఎంతో ఇంద్రియాలతో ఇంద్రియ విషయాలతో తాదాత్మ్యం చెందితే అదే బంధం. అదే మనసు తన కారణమైన, తనకు ఆధారమైన, తన ఎందే ఉన్న ఆ పరమాత్మతో గనక తాదాత్మ్యం చెందితే మోక్షం. మరణ సమయానికి ఏ చిన్న సంకల్పం ఉన్నా పునర్జన్మ తప్పదు. మనలో ఇప్పుడు ఏమి ఉండవు, కానీ ఒక్క చిన్నది ఉన్నా అది లేచి వచ్చేస్తుంది మరణ సమయంలో. ఎందుకంటే దేహం లేకపోతే మనసు వాసనలకి ఉనికి లేదు, అవి. ఎందుకంటే దేహం ద్వారా వచ్చే ఇంద్రియ సుఖాల కోసం కదా వాసన ఉంది లోపల. ఏ చిన్న వాసన అంతరాంతరాల్లో ఉన్నా దేహం మరణించబోయే సమయంలో అది లేచి పైకి వచ్చేస్తుంది. ఏదే అది వచ్చి ఏం చేస్తుంది, ఒక్క క్షణంలో ఆక్రమించేస్తుంది మనసుని. అంటే ఆ తలంపుతో వాడు మరణిస్తాడు. ఇంకప్పుడు వాడికి మళ్ళీ బంధం తప్పదు. అంటే నిర్వాసనగా అయిపోవాలి మనసు, బ్రహ్మ వాసనతో నిండిపోవాలి. అప్పుడు మనస్సు ఇంద్రియ విషయాలతో తాదాత్మ్యం చెందితే బంధము, మనస్సు పరమాత్మతో తాదాత్మ్యం చెందితే మోక్షం. మరణ సమయానికి ఏ చిన్న సంకల్పం ఉన్నా పునర్జన్మ తప్పక వస్తుంది. ఇంద్రియ సంబంధమే బంధం అని తెలుసుకోవాలి. ఇంద్రియాలతో విషయాలతో సంబంధం పెట్టుకుంటే తప్పకుండా బంధమే. అయితే నీలోనే నీ స్వరూపమైన ఆత్మతో సంబంధం పెట్టుకుంటే ఏకత్వమే. సమస్త జీవరాశుల్లో ఉన్నటువంటి పరమాత్మ ఏకమే. అదే మోక్షం. దానికి భగవాన్ అన్నారు కదా, ఏకమక్షరం భాస్వతే స్వయం లిఖ్యతే కథం. ఏకమైనది, అక్షరము నాశనము లేనిది, ప్రతి ప్రాణి యొక్క హృదయంలోనూ నిరంతరము ప్రకాశిస్తుంది. దాన్ని రాయడానికి ఎవరున్నారు, చెప్పడానికి ఎవరుంటారు? ఏకవస్తువైన బ్రహ్మమే కదా. అదే మోక్షం అన్నారు భగవాను. శరీరం అనేటువంటి రథంలో జీవుడే ఈ శరీరం అనే రథానికి యజమాని. నేనే కదా మరి. ప్రతి శరీరంలో ఒక నేనుంది కదమ్మా. ఉంది. ఆ నేను తన ఇష్టాలకు అనుగుణంగా ఈ శరీరాన్ని నడుపుకుంటూ ఉంటుంది. కాబట్టి జీవుడు అనేటువంటి రథంలో, దేవుడనే శరీరం అనే రథంలో జీవుడు యజమాని. బుద్ధి అనేది సారథి, నడుపుతూ ఉంటుంది యజమాని అజ్ఞానుసారం. మనస్సు అనేది కళ్ళెము, బుద్ధి యొక్క చేతిలో మనస్సు ఉంటుంది. ఇంద్రియాలే గుర్రాలు. ఇంద్రియాలను స్వాధీనం చేసుకుని మనస్సును అంతర్ముఖం చేసి, అంటే కళ్ళాలన్నమాట. ఇంద్రియాలను స్వాధీనం చేసుకుని మనస్సుని అంతర్ముఖం చేసి బుద్ధిని పరమాత్మ యందు ఏకం చేస్తే, కొంచెం వివరణిస్తాను ఇక్కడ. శరీరం అనే రథంలో జీవుడే యజమాని, బుద్ధి సారథి, మనస్సు కళ్ళెము. మన కఠోపనిషత్తులో ఉంది శ్లోకం. అవునవును. మనస్సు కళ్ళెము, ఇంద్రియాలు గుర్రాలు. ఇంద్రియాలను స్వాధీనం చేసుకుని, అంటే గుర్రాలన్నమాట, స్వాధీనం చేసుకోవడానికి కళ్ళెం కదు కావాలి. కళ్ళెం పట్టుకుని లాగితే అక్కడ ఆగుతాయి అవి. మనసు అనే కళ్ళెం బుద్ధి చేతిలో ఉంటుంది. అంటే ఆ బుద్ధి అనేటువంటి సారథి ఈ మనసు అనే కళ్ళెంతో ఇంద్రియాలను వెనక్కి లాగాలి. లాగి మనసుని అంతర్ముఖం చేసి, అటు కాదు వెళ్ళడం ప్రయాణం, నీ లోపలికి అని బుద్ధి ఆ సారథి తీసుకెళ్ళాలి. మరి సారథి ఎలా తీసుకెళ్తే అలా కదా గుర్రాలు వెళ్తాయి, రథం వెళ్తుంది. అంచేత మనోబుద్ధులు అర్థం చేసుకుని మనసుని అంతర్ముఖం చేసి బుద్ధిని, అంటే ఈ సారథిని పరమాత్మ యందు ఏకం చేస్తే, అక్కడ మరి యజమాని ఎవరు? పరమాత్ముడే కదా. దానిలో ఈ బుద్ధి ఆ మనసు అనే కళ్యాణ్ని తీసుకుని పరమాత్మతో ఏకం చేస్తే, మనోబుద్ధులు ఆత్మలో లయం అయిపోయినప్పుడు ఆత్మ సాక్షాత్కారం. ఇంకా రథంతో గాని ఇంద్రియంతో గాని పని లేదు. ఇప్పుడు ఆత్మలో లయం అవుతుంది. అప్పుడే ఆత్మ సాక్షాత్కారం అవుతుంది. అప్పుడే నీకు నీవే పరబ్రహ్మానివి అనే అనుభవపూర్వకమైన జ్ఞానం కలుగుతుంది. ఎందుకంటే అప్పుడు నేననేటువంటి అహంకారం గాని, ఈ
నాది అనేటువంటి బుద్ధి రూపంలో ఉన్న మమకారం గాని, అవును కాదు అనేటువంటి చంచలత్వంతో కూడా మనసు గాని, వాటి చాంచల్యాలన్నిటికీ ఆధారమైన యజమాని అయిన పరమాత్మను చేరాయి. చేరిన తర్వాత వాటికి ప్రత్యేక వ్యక్తిత్వం లేదు కాబట్టి ఆ పరమాత్మ నీటిలోని అలకి నీటిని విడిచి ప్రత్యేకత్వం లేనట్లు పరమాత్మ యొక్క స్వరూపంలోకి చేరిన తర్వాత నది సముద్రంలో చేరి సముద్రమే అయినట్లుగా ఇవన్నీ పరమాత్మలో ఐక్యమైపోతాయి. అప్పుడు తెలుస్తుంది నేను అంటే పరమాత్మ, నేను అంటే పరబ్రహ్మము అని. ఇప్పుడు మనకి నేను అంటే నేనన్నటువంటి వాణి, రాణి, రాధ ఇవి. ఇప్పుడు మనకి అందరికీ అదే కదా అంటే. కానీ బ్రహ్మజ్ఞానోదయం అయినప్పుడు సద్గురుని యొక్క బోధ అంతఃకరణ శుద్ధి పడగానే నేను అంటే పరమాత్మ, నేనంటే బ్రహ్మము, నేనంటే మేనన్నటికీ కాదు, అవి జడాలు, నేనే అఖండ చైతన్య స్వరూపుని అన్న గొప్ప అవగాహన కలిగిన వెంటనే నీవే పరబ్రహ్మానివి అనే అనుభవపూర్వకమైన జ్ఞానం కలుగుతుంది. ఇప్పుడు మనకి తెలుస్తోంది, జ్ఞానం కలుగుతోంది, కానీ అది అనుభవపూర్వకమైన జ్ఞానం అయి ఉండాలి. ఎందుకంటే తెలుస్తోంది అంటే ఏమిటంటే ఆ బుద్ధి వరకే అది. బుద్ధి లయించాలి. బుద్ధి లయిస్తే ఆటోమేటిక్ గా మనసు, ఇంద్రియాలు, దేహం అన్ని లయిస్తాయి. నిద్రలో అదే కదా. అవును. బుద్ధి లయిస్తుందా లేదా? బుద్ధి లయించేసరికి చంచలమైన మనసు లయిస్తుందా లేదా? ఇంద్రియాలు శరీరం శవమల్లే పడుంది కదా, జగత్తు లేదు కదా. కానీ అప్పుడు ఎవరున్నారు? దాన్ని నేనున్నానని చెప్పడానికి కూడా అవకాశం ఎవరు లేరు. నేను ఉన్నానని చెప్పేవాడు కూడా లేడు కదా. అయినా లేనని అనవు కదా. నేనున్నాననే చెప్పేవాడు లేకపోయినా ఉన్న అనుభవం ఏదైతే ఉందో అదే నేను నిజస్వరూపం. అదే నీ నిజస్వరూపం. ఏమీ లేవు, నేనున్నానన్న వాసన కూడా నీకు లేదు, కానీ ఒక ఆనంద అనుభవంలో ఉన్నావు, ఆనందమే అయి ఉన్నావు. మళ్ళీ ఎప్పుడైతే దానిలో నుంచి ఒక నీటిలోంచి అలలాగా నేను అనేటువంటి తలంపు లేచిందో అది వెంటనే ఇంద్రియాలకు అంతఃకరణలోకి వచ్చేసి అక్కడి నుంచి వాసనతో చేరి దేహంతో వ్యవహారం సాగుతుంది. ఇది అసలు కథ. అందుచేత మనం ఏంటంటే నేనని లేచేసరికి నేనంటే ఈ దేహం కాదు, నేనంటే తెలివి స్వరూపమైన ఎరుకని అని ఆ నేను, ఆ లేచిన నేను తన స్వరూప మరణంతో ఉందనుకో. ఇప్పుడు మన సాధన కూడా ఆ నేనుతోటే. దాన్ని ఇంతకు ముందు దేహస్వరూప మరణంతో, లోక స్వరూప మరణంతో నింపేసుకున్నామమ్మా. ఈ బోధ వల్ల నేను అంటే తన ఆత్మస్వరూప మరణంతో నింపుకోవాలి. ఇప్పుడు ఎందుకు ఇంతకు ముందు మన నేను లేపింది లేచింది మేనితో కలిసింది, లోకంలో తిప్పి 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 జన్మ పరంపరలు కలిగించింది. ఇప్పుడు 1,000,000 జన్మల పుణ్యం వల్ల, సద్గురువు శాస్త్రము లభించడం వల్ల, అసలు రహస్యం తెలుసుకోవాలి, నా రహస్యం నేను తెలుసుకోవాలి అనేటువంటి మనలో ఉన్నటువంటి జిజ్ఞాస వల్ల మనకి ఈ ప్రయత్నాలు మాటిమాటికి చేస్తూ ఉంటే ఆ ప్రయత్నం ఫలించి నేనంటే లేచిందిలే, లెగిస్తే ఏమిటి, నేను బ్రహ్మం కదూ, అంతే. నేను చైతన్యం, తెలివి, నేను ఎరుక, నేను ప్రకాశం. ఇవి నా బిరుదులు. ఎందుకు బిరుదు ఎందుకుంటుంది? ఆ కార్యాన్ని బట్టి కదూ. అవి నా స్వరూప స్వభావ లక్షణాలు. అవి అట్టి నేను బ్రహ్మమును. ఈ ధ్యాసలో ఉన్నామనుకో, అక్కడి నుంచి ఒక మనసు లేసొచ్చి ఈ దేహము నేను, ఇటువంటి ఆలోచనలు ఉండవు కదా. నిరంతర మరి నేను మనోబుద్ధులు లేకపోతే అది నిద్ర అనుభవాన్ని ఇక్కడ చెప్తున్నామట. నిద్రలో ఉన్నావు కదా. రాగేచ్ఛ సుఖ దుఃఖాది బుద్ధౌ నిత్యాం ప్రవర్తతే. రాగము, ఇచ్ఛ, సుఖము, దుఃఖము అంటూ లేచిన మొదలు బుద్ధి నిత్యము ప్రవర్తిస్తూ ఉంటుంది. సుషుప్తౌ నాస్తి తన్నాసే తస్మాత్ బుద్ధిస్తున్నాత్మనః. నిద్రలో ఇన్ని పెట్టుకు తిరిగే ఈ బుద్ధి లేదుగా, లేదు. కాబట్టి ఈ బుద్ధి నేను కాదు అని తెలుసుకో. కానీ నిద్రలో ఇది లేదు, కానీ సుఖ ఆనంద స్వరూపమే నేనున్నాను. కాబట్టి ఈ బుద్ధి నేను కాదని తెలుసుకో. మరి నేను కాకపోతే అది సుఖ అనుభవం అయితే ఉంది, గాని
దాని నుంచి నాకు ఎరుకలోకి వస్తే తప్ప నేను గుర్తించలేకపోతున్నాను. నేను వస్తే తప్ప గుర్తించలేకపోతున్నాను. మరి ఎలాగా? ఎలాగా అంటే నిర్గుణో నిష్క్రియో నిత్యో నిర్వికల్పో నిరంజనః నిర్వికారో నిరాకారో నిత్యం తోస్తి నిర్మలః అని సదా 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 నీ స్వరూపాన్ని ఇప్పుడు భావించు. అంతే, అంతకంటే ఇంకో సొల్యూషన్ లేదు. అప్పుడు ప్రతి దానిలో ఏముంది? నిర్గుణో నిష్క్రియో నిత్యో నిర్వికారో నిరాకారో. నేను అంటే ఈ ఆకారాలతో బంధింపబడిన వాడిని కాదు. ఆకారంలాగా పుట్టి పెరిగి కృంగి కృషించి చచ్చేవాడిని కాను. అలాగే నేను అంటే జీవుణ్ణి కాదు కాబట్టి రాగ ఇచ్చ సుఖ దుఃఖాది వికారాలు లేనివాడను. నిర్వికారో నిర్వికల్పో నిత్యముక్తోసి నిర్మలః. ఎప్పుడు నేను ఉంటేనే అన్ని ఉంటాయి, నేను లేకపోతే ఏవి ఉండవు. కాబట్టి నా వల్ల ఉండగలిగేదేది నేను కాదు, నేను లేకపోతే అవేవీ లేవు. చిన్మయోహం శివోస్మ్యహం. ఇది నిరంతరం మనకు అనుసంధానం. లేవగానే నేను వాణిని అని ఎలాగా మనం ఏం ప్రయత్నం చేస్తే అనుసంధానం అయ్యాం దీంతో? ప్రయత్నం లేదు. అంచేత ఇప్పుడు ఈ పాత అలవాటుని తీసేసుకుని లేవగానే నేను చైతన్య స్వరూపాన్ని, నేను ఎరుక స్వరూపాన్ని అన్న మననంతో మనం ఉండాలి. దానికి కఠోపనిషత్తులో ఆఖరణ ఉంటాయి. నిద్ర మంచం మీద నీకు నేను వచ్చిన వెంటనే వచ్చిందంటే అంతే. 3, 4, 5 శ్లోకాలు అవి. అయితే మధ్యలోది కిం జ్యోతి మధ్యలోది అది తీసేసుకుని 13 ఆఖరిది. ఇది తప్పకుండా నిద్ర మంచం నుంచి మనకి అది వచ్చేయాలి. అందుకే ఉపనిషత్తులు కంఠస్థం పట్టండి, పారాయణ చేయండి అని. ప్రాతస్మరామి హృది సంస్ఫురదాత్మతత్వం సచ్చిత్ సుఖం పరమహంస గతిం తురీయం యస్వప్న జాగర సుషుప్తిమవైతి నిత్యం తద్బ్రహ్మ నిష్కళమహం. అహం చూసుకో నచ్చ భూత సంగ. అటువంటి ప్రాత అంటే ఉదయాన్నే స్మరామి స్మరిస్తున్నాను, ఆయందే స్ఫురిస్తున్నటువంటి సంస్ఫురత్ ఆత్మతత్వం, నా స్వరూపతత్వాన్ని, నా స్వరూపము కాని మేనితో కలిసే ఆ సంధి. అది సంధిలో మేనితో కలవనివ్వకుండా స్వరూపముతో కలుసుకుంటున్నాం ఇప్పుడు. అలా తెలుసుకొని చెయ్యాలి. అసలు అత్తయ్య అని పాడుకోవడం కాదు. అక్కడ పొద్దున్నే మంచం మీద లేవగానే ఈ 4 శ్లోకాలు పాడేసుకోమన్నారంటే పాడేసుకుంటాం. అలా కాదు. ఎందుకు పాడుకోమన్నారు కదా? ఉదయం అయ్యేసరికి, ప్రాతకాలం అయ్యేసరికి నేను కలిగిన తోడనే నేను కలుగుతుంది. అవునా? కలిసి దాంతో కలవకుండా నిన్ను నువ్వు నీ స్వరూపంలో నిలవరించుకోవడానికి ప్రాత స్మర. దేన్ని స్మరిస్తున్నాను? హృదయందు స్ఫురిస్తున్నటువంటి కదా. ఎందుకంటే అంతకుముందు ఆ స్ఫురణ రూపమైన అనుభవంలోని వచ్చావు, మజాగా వచ్చావు, ఫ్రెష్ గా వచ్చావు, నూతనంగా వచ్చావు, ఇప్పుడే వచ్చావు. హృదయ సంస్ఫురత్ ఆత్మతత్వం, నా స్వరూప తత్వం కదా. హృదయం స్ఫురిస్తున్న నా నిజతత్వం, దాన్ని నేను స్మరిస్తున్నాను. అది ఎట్టిది? సచ్చిత్ సుఖం. ఒక క్షణం క్రితం నిద్రలోంచి మేలుకునేసరికి ఆ సుఖ అనుభవమే కదా. పరమహంస గతిం తురీయం. ఇప్పుడు వచ్చేటువంటి, ఇప్పుడు జాగ్రత్త వచ్చిందా మళ్ళీ స్వప్నం వస్తుంది, మళ్ళీ నిద్ర వస్తుంది, ఇవి కాదు. ఇవి ఏవి వచ్చిపోయేవే. తురీయం, ఈ మూడిటికి అధిగమించినటువంటి ఆ దివ్య స్వరూపమునై ఉన్నాను. సచ్చిత్ సుఖం పరమహంస గతిం తుర్యత్ స్వప్న జాగర సుషుప్తి మవైతి నిత్యం. స్వప్నమందు, మెలుకయందు, నిద్రయందు నిత్యము నేను ఆత్మస్వరూపమునై స్ఫురణనై ఉన్నాను. పరమహంస గతిం, అదే పరమహంస గతిం యత్స్వప్న జాగర సుషుప్తి మవైతి తద్బ్రహ్మ నిష్కళమహం నచభూత. అటువంటి బ్రహ్మ పదార్థమునే నేను గాని, నిష్కళమైనటువంటి పరబ్రహ్మమునే నేను గాని, నచభూత సంఘ, పంచభూతాత్మకమైనది ఏది నేను కాను అని ఇలా అనుభవపూర్వకంగా మనం శరీర తాదాత్మ్యంలోకి రావడానికి ముందే మన స్వరూప తాదాత్మ్య మననం చేత అంతకుముందు అదే అనుభవించి అదే అయి ఉండి ఉన్నాం గనక రాగానే మేనైపోతాం గనక దీనిని
స్ఫురిస్తూ మళ్ళీ మెలకుగా ఉంటావు, ఆ సచిత్సుఖ అనుభూతిని పొందుతూ ఉంటావు ఇది చేస్తే, అర్థవంతంగా చేస్తే. అప్పుడు ఇంకేం సమాధి కదా. అంతే. ఉమ్. అసలు ఆ 3 శ్లోకాలు ఇక చాలు, అసలు ఇంకేమీ అక్కర్లేదు. ప్రాతర్భజామి మనసో వచసావగమ్యం వాచో విభాంతి నిఖిలాయ దనుగ్రహేణ యం నేతి నేతి వచనైర్నిగమ అవోచు తం దేవ దేవమజమచ్యుతమాహురగ్ర్యాః. ఒకవేళ పలకవలసి వస్తే, అంటే తలువవలసి వస్తే, మనసు యొక్క పని ఉంటే దానినే భజిస్తూ ఉంటాను. ప్రాతః భజామి. అక్కడ దాన్ని స్వరూపాన్ని, ఈ మనసు అన్న పరికరం లెగిస్తే స్వరూపాన్ని భజిస్తూ ఉంటుంది. మనసుతో వచసావగమ్యం, మనసుకి వాక్కి అది అందరిది, దాన్ని భజిస్తూ ఉంటుంటారు. వాచో విభాతి యదాయ అనుగ్రహేణ, వాక్కు మొదలగునవన్నీ దేని వల్ల ప్రకాశించి పని చేయగలుగుతున్నాయో, దేని అనుగ్రహం వల్ల ఇవన్నీ పని చేయగలుగుతున్నాయో ఆ దివ్య చైతన్య స్వరూపాన్ని నేను భజిస్తున్నాను. ఎలాగా? యం నేతి నేతి వచనే నిగమ అవోచు. నిగమ ఆగమములన్నీ కూడా ఇవేవి నేను కాదు అన్నప్పుడు ఏది మిగిలి ఉన్నావో అది నేనే ప్రకాశిస్తున్నాను. తం దేవదేవ మజిమచ్యుత మాహురగ్ర్యాః. అదే దేవదేవుడు, అదే అచ్యుతుడు అన్నటువంటి సత్య జ్ఞానంతో నా స్వరూప స్మరణలో నేను నేనై ఉంటున్నాను. ప్రాతర్నమామి పరమర్కవర్ణం. ప్రాతకాలమున నమస్కరిస్తున్నాను. చీకటికి వెలుతురు వలె అనేక జన్మల దేహాత్మ భావన అనేటువంటి అజ్ఞానం అనే చీకటికి పరమ ప్రకాశమై ఉన్నాను. ఇప్పుడు నాకు ఈ దేహం నేనన్న అజ్ఞానం అనే ఘోరాతి ఘోరమైన చీకటి లేదు. చీకటికి సూర్యుడు ఉదయించిన తోడనే చీకటి అసలు ఏ విధమైనటువంటి చిహ్నాలు లేకుండా ఎట్లా పోతాయో అలాగనే అటువంటి నా స్వరూపమైన ఆత్మతత్వాన్ని నమస్కరిస్తూ అటువంటి అజ్ఞానం అనే జన్మల చీకటి తొలగిపోగా ప్రాతర్నమామి పరమార్థం పూర్ణం సనాతన పదం పురుషోత్తమాఖ్యం. పూర్ణమైన వాళ్ళను, సనాతనమైన అంటే ఆది మధ్యము లేని వాడును, పురుషోత్తముడై ఉన్నాను. యస్మిన్ ఇదం జగదశేష అవ్యక్తమూర్తం. అట్టి నేను ఈ జగత్తు నిండా అవ్యక్తమై ఉన్నాను. గజ్వా భుజంగమ ఇవ ప్రతిభాస. చాటి ఎందు తోచు పాము వలె, అంటే తాడు ఉంటేనే పాము, అంటే పరమ ప్రకాశ స్వరూపమైన అచ్యుతుడనైన అనంతుడనైన నిర్వికల్పమైన సత్య ప్రకాశమైన నాయందే ఏదైనా ఉంటే నాందే అట్లా తోచుటే గాని అది ఏది నేను కాను. చూడు, ఇదంతా ఈ లెసన్ నువ్వు బెడ్ మించి లేవడానికి ముందే అంత క్షణం క్రితం నువ్వు అనుభవించి వచ్చిన నిజ సుఖపు నిద్ర సుఖపు అనుభూతిలో నుంచి దేహంలోకి రాకముందే ఈ స్మరణలో తాదాత్మ్యం చెంది ఉంటే జాగ్రత్త ఉద్భూత బాహ్యేంద్రియ విషయ సముల్లాస సాక్షి శివోహం. ఒకవేళ జాగ్రత్తలో దేహేంద్రియాలు మనసు ఉద్భుతమై వ్యవహారాలు చేస్తుంటే వాటికి నేను సాక్షినై ఉన్నానే తప్ప అవి ఏవి నేను కాను. జాగ్రత్త ఉద్భూత బాహ్యేంద్రియ విషయ సముల్లాస సాక్షి శివోహం. దృష్ట ప్రపంచ ప్రతిఫలన మనోవృత్తి సాక్షి శివో. ఇప్పుడు ఈ పగల అనుభవించినవే మనసులో ఉన్న తలంపులు నిధులో మళ్ళొక జగత్తును కలిగించి నాకు చూపిస్తూ ఉంటాయి, నాతో తెలియబడుతూ ఉంటాయి. కానీ స్వప్నంలో నా చేత తెలియబడే ఆ సమస్త క్రియాకలాపాలకి నేను సాక్షిని, అవి పోయినా నేను ఉంటున్నాను. చిత్తో చిత్తే ప్రలీనే ప్రబలతమ మహామోహ సాక్షి. సిద్ధుట్లో అంతఃకరణ లీనమైపోగా మహామోహం అనే చీకటి, ఇంతకాలం ఆ చీకటిలోనే పడి తెచ్చాం, దానికి కూడా సాక్షినై ఉన్నటువంటి పరమేశ్వరుడు నేను. చిత్తో చిత్తే ప్రలీనే ప్రబలతమ మహామోహ సాక్షి నిత్యానందే తురీయే విగత కలిమల సర్వసాక్షి. నిత్యానందుడినై ఉన్నాను, కలిమల అజ్ఞానం అనే దోషం లేని వాడినై ఉన్నాను.
సర్వమునకు సాక్షినై అఖండ తేజముని ప్రకాశించుచున్నాను అని దాన్ని స్మరించుకుంటూ కూర్చుంటే అదే ధ్యానము, అదే సమాధి, అదే నీకు ఈ బంధాల నుంచి విడుదల కలిగించేది అని చెప్తోంది మరి కఠోపనిషత్తు అంతంలో. అందుకే మళ్ళీ మళ్ళీ పారాయణ చేస్తే ఆ పారాయణలో అర్థాలు చెప్పుకుంటూ ఉంటే కనీసం మననానికి వస్తుంటే గురువు ఇలా అందిస్తూ ఉంటే అతి త్వరగా ఈ దేహం ఉండగానే మనల్ని మనం విడుదల చేసుకోవచ్చు. చేసేస్తున్నాం. శ్లోక పారాయణ చేసేమన్నారు, చేసేసాం అత్తయ్య అనడానికి కాదు. చేసేస్తా పారాయణ చేసావంటే ప్రతి శ్లోకం యొక్క అర్థం నీ హృదయంలో మననమవుతూ ఉండాలి. మననం అవడానికి అనుగుణంగా మన గురుబోధలు అందుతున్నాయి. దాన్ని మనం మననం చేసుకుంటూ ఇంటి పనులు చేసుకున్నా మళ్ళీ శరీరానికి విశ్రాంతిని ఇచ్చినప్పుడు దాన్ని అనుభవంలో నిలబడాలి. అది ఒక శాస్త్రం కూడా చెప్తుంది. తర్వాత నీవే పరబ్రహ్మానివి అనేటువంటి అనుభవపూర్వక జ్ఞానం ఇలా చేయడం వల్ల కలుగుతుంది. తర్వాత ఏదీ నీ చేతిలో లేదు, నీవు చెయ్యాలనుకున్నా చెయ్యలేవు, మానాలనుకున్నా మానలేవు, నీవు పూర్వ జన్మ కర్మ ఫలితాలు అనుభవించవలసిందే. ఎందుకంటే నేను అంటే ఇంతకు దీంతో కలిస్తే అదే వస్తుంది. దేహంతో కలిస్తే నేను ఇలా చేస్తా, నేను అలా చేస్తా, దేహ తాదాత్మ్యం వల్ల దేహమే నేను అనుకొని దీని చేతలు నావే అనుకోవడం చేత ఇలా చేస్తా, అలా చేస్తా, అలా చెయ్యాలి, ఇలా చెయ్యాలి అని అనుకుంటూ ఉంటాం. కానీ ఎప్పుడైతే నీకు సరైన జ్ఞానం కలుగుతుందో ఈ నేను అనేవాడి చేతిలో, ఈ నేను అనుకునే వాడి చేతిలో ఏదీ లేదు. ఇప్పుడు మనం నేను అనుకునే వాళ్ళం కదా, చేతిలో ఏమీ లేదు. నువ్వు అక్కడ చేద్దాం అనుకున్నా చెయ్యలేవు, మానదాం అనుకున్నా మానలేవు. నీవు పూర్వ జన్మ కర్మ ఫలాలు అనుభవించవలసింది. దేహం వచ్చింది అంటే ఇది నేను అనుకున్నావంటే పూర్వజన్మలో చేసిన కర్మ ఫలాలు అనుభవించి తీరాల్సిందే. అనుకున్నావంటే అంతే, ఇది నేను అనుకున్నావా అనుభవించి తీరాల్సిందే. భగవంతుడు భారత యుద్ధం ఆపాలని ప్రయత్నం చేశాడు. భగవంతుడు కూడా చేశాడు ప్రయత్నం. చేశాడు కదా పాప రాయబారాలు వెళ్ళి. ఆయనకు తెలీదా? తెలుసు. మన నాటకంలో సూత్రధారి మరి కథ జరుగుతుంది, ఆపగలడు కానీ ఆపడు. ఎందుకంటే జీవుల ప్రారంధాలు తీరాలి. అంచేత ఆగిందా మరి? పాండవులకి అరణ్యవాసం అజ్ఞాతవాసం తప్పేయా? ఎంత గొప్ప శుద్ధులు వాళ్ళు. కానీ వాళ్ళ జన్మకర్మ ఫలితాలు అనుభవించవలసి వచ్చింది కదా. అన్యాయాలు పాలైపోయి, అన్యాయాలు చేసిన క్రూరులైనటువంటి వారి వల్ల అన్యాయాలు పాలైపోయి అరణ్యవాసాలు అజ్ఞాతవాసాలు తప్పించుకోగలిగాడు కృష్ణుడు. తనవాడై ఉండి కూడా తప్పించాడా? శ్రీకృష్ణుడు మేనల్లుడు అభిమన్యుడు యుద్ధంలో మరణించడం ఆపాడా? పైగా వాడి అర్జునుడు అక్కడ ఉంటే ఆ సమయానికి వీడు చావడానికి అడ్డొస్తాడని వాడి దూరంగా తీసుకెళ్లిపోయాడు ఉత్తర గోగా. ఎంత గొప్ప ప్లాన్ చూసావా? అయితే అర్జునుడి మీద అభిమన్యుడి మీద ప్రేమ లేక, దేహాత్మ భ్రాంతి లేక, ఇవి కథలు కలిగి తొలిగేవి, బొమ్మలు, ఇవి వీటి పనైతే పోతాయి అని ఆయనకి తెలుసు. అవునా? అందుకే ఈ ఈ లీలా నాటక సూత్రధారి అంటారు ఆయన్ని. మరి ఈ రామావతారంలో చెట్టు చాట నుండి వాలిని చంపితే దాని ఫలితంగా మరి వాలిని చంపాలంటే ఇంకొక అవకాశం ఇంకొక లేదు. దానికి ఫలితంగా బోయవాని చేతిలో శ్రీకృష్ణుడు చంపబడ్డాడు. అంటే మరి మరి మధ్యంలో వాడి చేతిలో చావాల్సి వచ్చింది. కర్మ ఫలితం అలా వచ్చేసింది. కృష్ణుడు ద్వాపర యుగంలో కృష్ణుడుగా పుట్టాడు, పరమాత్ముడే కదా. కాబట్టి మనకి త్రేతాయుగంలో చెట్టు చాటును ఉండి వాళ్ళని చంపిన పాపం ద్వాపర యుగంలో కృష్ణుడుగా పుట్టినప్పుడు బోయవాడి చేతిలో చంపింది. చూడండి, యుగాల తర్వాత అయినా సరే తప్పదు, అదే చంపబడ్డాడు. కాబట్టి ఒక సాధువుకి భోజనం పెట్టడం కూడా ప్రారంధానుసారమే జరుగుతుంది. మన బుద్ధిలో పుట్టదమ్మా ఒక సత్పురుషుకి భోజనం పెడదాం, అయితే ఒక మంచి పని చేద్దాం అనేటువంటి మన బుద్ధిలో పుట్టదు. అంటే ప్రారంభ కర్మానుసారమే జరుగుతుంది. నీ వల్ల చేయించవలసి ఉండి ఈశ్వరుడు చేయిస్తే అవుతాయి తప్ప నేను ఇలా చేశా, నేను అలా చేశా అనుకుంటే అది వాడి చేసింది కాదు, ప్రారంభంలో ఉంది కాబట్టి జరిగింది. అందరూ ప్రారంధానుసారమే తింటారు.
ఏది తిన్నా అంత మన ప్రారంభం ఏదో అదే తింటాం, అలాగే ఉంటాం. ముందుగా మనిషి అతని వెంట అతని ప్రారంభం నడుస్తుంది. ముందు ప్రారంభం నడుస్తుంటే వెనకాతల వీడు మనిషి నడుస్తాడు. కాబట్టి ప్రారంధం లేకుంటే ఇంట్లో అన్నీ ఉండి కూడా ఆకలితో పడి ఉండాల్సిందే. అన్నీ ఉంటాయి. ప్రారంధంలో తినే యోగం లేదనుకో అన్నీ ఉండి కూడా పడి ఉండాల్సిందే. అవును. ఏమీ లేక ఆకలి తినలేకపోతున్నాం అనుకుంటారు కొంతమంది. లేకపోవడం వల్ల. ఉన్నవాళ్ళు కూడా అన్ని ఉన్నా సరే నీ ప్రారంధంలో లేకపోతే నువ్వు ఆకలితో పడి ఉండాల్సిందే. ప్రారంధంలో ఉంటే అడవిలో కూడా కడుపు నిండా భోజనం అదే వచ్చేస్తుంది. తినవలసిన విధి ఉందనుకో అడవిలో ఉండి ఎవరో పట్టుకొచ్చి పెట్టేస్తారు. అవును. భగవాన్దే ఇందుకు ఉంది కదా స్టోరీ. భగవాన్కి వాళ్ళు 7 బుట్టల నిండా పట్టుకొచ్చి తినని అంటే కథలు లేకుండా పెట్టారు. ఏం చేస్తాం మన వీధిలో? విధిని నువ్వు మార్చలేవు, ఇది తెలుసుకో. ఇది ఎలా ఉంటే అలా జరుగుతుంది అంతే. నీ నిజస్థితిలో ఉన్నప్పుడు ప్రారంభం కూడా నేనేమీ చేయలేదు. ఈ నిజస్థితిలో నువ్వు బ్రహ్మమై ఉంటే ఓహో ఈ దేహం నేనన్న తాదాత్మ్యం పోయింది. బ్రహ్మేన తాదాత్మ్యంలో ఉన్నావు, కానీ దేహం ఉంది కాబట్టి దీని ప్రారంభం వల్ల అన్ని జరుగుతూ ఉంటాయి. అప్పుడు అది ఏం చేస్తుంది నిన్ను? దానిదే నేను చూస్తాం. ఇప్పుడు నాదేని చూస్తున్నాం మనం. ఇప్పుడు దానిదే అని చూస్తాం. అది జ్ఞానం కలిగితే అది దాని ప్రారంభం అలా ఉంది అంటే అంత అలా వస్తుంది. ఇంకా దాన్ని పోగొట్టాలని కానీ ఉంచాలని ఏ ప్రారంభం అనుభవించడం కోసం అది రాబడిందో అది దానికి వస్తుంది. అనుభవిస్తే అయిపోతుంది, తర్వాత చచ్చిపోతుంది. చూడ విడిపడి ఉండడంలో ఉన్నంత ఆ గొప్ప అనుభవం అదే. నిజంలో ఉన్న ప్రారంభం కూడా ఏమీ చేయలేదు. అందుకే జ్ఞానులు ప్రారంభం కూడా లేదు అంటారు. ఏముంటుంది అది వచ్చిపోతుంటే రోడ్డుకి రోడ్డు మీద ఎన్నో వచ్చిపోతూ ఉంటే రోడ్డుకి ఏముంటుంది? ఒక 5-6 కోట్ల విలువైన కారు రోడ్డు మీద వెళ్ళింది. రోడ్డుకి ఏమైనా సంపమా? ఒక రొచ్చులో దొరికినటువంటి పందుల గుంపు వెళ్ళింది, దానికి ఏమైనా అసహ్యమా? ఏమీ లేదు. అలాగా నిర్వికారంగా ఉంటాడు జ్ఞాని. పోయేది కదా, వచ్చిపోవడానికి ఆధారంగా నువ్వు ఉన్నావు. నువ్వు లేక వచ్చిపోవు, చచ్చిపోవు. అటువంటి వాడికి ఇంకేముంటాయి? కాబట్టి మన శరీరం బ్రతికి ఉండగానే అటువంటి స్థితిని సంపాదించాలి. ఎలా సంపాదించాలో చెప్తున్నారు, దాని వివరణలు చెప్తున్నారు, మన దోషాలు చెప్తున్నారు, వాటి నుంచి ఎలా తప్పించుకోవాలో చెప్తున్నారు. మానవుడిగా పుట్టింది అందుకేనని చెప్తున్నారు. దాన్ని మనం గ్రహించి ఆచరించి తరించాలి. ఇక ఆత్మ సాక్షాత్కారం ఇది కొత్తగా పొందేది కాదు. పొందబడి ఉన్న దానినే పొందడం అనే విషయాన్ని తెలుసుకోవాలి. ఇప్పుడు అదే అయి ఉన్నావు. నిన్నే చెప్పాను కదా, నువ్వు కుక్కగా క్రిమిగా పుట్టినా నువ్వు బ్రహ్మానివే. పురుగ్గా పావుగా ఎలా పుట్టినా ఆ దేహం తాదాత్మ్యం వల్ల అది నేనని నువ్వు అనుకుంటున్నావేగా, నువ్వు బ్రహ్మమే అయి ఉన్నావు. నువ్వు లేకపోతే పురుగు లేదు, పాము లేదు, పంది లేదు, కుక్క లేదు, నక్క లేదు, మనిషి లేడు, పుణ్యాత్ముడు లేడు, పాపాత్ముడు లేడు. నువ్వు ఉంటేనే నువ్వు బ్రహ్మానివి. నేనులతో తాదాత్మ్యం వల్ల అది నేననుకోని అనుకోవడమే తప్ప, తాడిని చూసి పాము అనుకోవడమే తప్ప తాడెప్పుడు పాము అవ్వలేనట్లు నిన్ను నువ్వు అనుకోవడం వల్లనే అదైనట్టు ఉంటావే గాని నువ్వు ఎప్పుడు ఏమీ అవ్వలేదు. తేలిక. కాబట్టి అది పొందబడే ఉన్నావు, అది నువ్వే ఉన్నావు. ఆ విషయాన్ని తెలుసుకోవాలి. అదే మోక్షం. మేఘాలు అడ్డు తొలగితే సూర్యుడు తానే ప్రకాశిస్తాడు. ఏమైనా ప్రకాశింప చేయాలటి లేదు. మట్టిని తవ్విపోస్తే అడుగు నీరు దానికి అదే ఉంటుంది. నుయ్య ఎందుకు తవ్వుతాడు? నీరు తెచ్చి పొయ్యడు, మట్టి తీస్తే అదే ఉంది అడుగున. అవును. అలాగే మనసులో ఉన్న తలంపుల అన్నటువంటి అడ్డు మనం తొలగించుకుంటే ఆత్మ స్వయంగా ప్రకాశిస్తూ ఉంటుంది. అంటే మనకున్న అడ్డులు ఏమిటి? నేను, నాది, అహంకారం, మమకారం కదా, గతాలు, భవిష్యత్తులు, ఊహలు, అల్లికలు. ఇవన్నీ దేహం నేను అనుకోవడం వల్ల కలిగిన భ్రమలు. ఎన్నైనా నేను లేకపోతే లేను కదా, లేవు కదా, అవి లేకపోయినా నేనున్నాను కదా, అట్టి నేను బ్రహ్మమును అన్న ఎరుక మనకి కలిగినప్పుడు వీటి తాదాత్మ్యం వల్ల వచ్చేటువంటి భ్రమలన్నీ తొలగిపోతాయి. అప్పుడు ఆత్మ చైతన్యం స్వయంగా ప్రకాశిస్తుంది. మనో సంకల్పంచే శ్వాస ఆడుతుంది. అవునా? శ్వాస సంకల్పనాశ్రమం వల్ల శ్వాస నశించి చైతన్యం మిగులుతుంది. అంతే.
మనస్సు యొక్క సంకల్పం చేతనే శ్వాస, శ్వాస యొక్క గమనాగమనాల చేతనే మనస్సు. ఉమ్, ఎప్పుడైతే మనం సంకల్పాన్ని కనుక నశింప చేసుకుంటే శ్వాస కూడా తన ఉద్ధతి నశించిపోతుంది. అవును. నశించిపోయి చైతన్యమే మిగులుతుంది. అందుకే నిస్సంకల్ప స్థితే మోక్షం అన్నారు. ఆ శ్వాస ఎంత ఉంటుంది అంటే ఈ దేహ ప్రారంభంతో ఇది పనిచేయడానికి కావలసినంతే ఉంటుంది. అంతకంటే ఎక్కువగా భావాల యొక్క ప్రభావాలతో ఉడుకులు బొడుకులు ఉండవు దానికి. అవును. ఉరుకులు పరుకులు ఉండవు కాబట్టి ఉమ్, శాంతంగా ఉంటుంది అది. అలా ఉన్నప్పుడు ఏమవుతుంది? నిస్సంకల్ప స్థితి. మనసు ఎంత శాంతంగా ఉంటుందో శ్వాస అంత శాంతం. అంతే శాంతిగా ఉంటుంది. శ్వాస ఎంత శాంతిగా ఉంటుంది, మనసు అంత శాంతిగా ఉంటుంది. ఉమ్, అంటే నిస్సంకల్ప స్థితే శాంతి, నిస్సంకల్ప స్థితే మోక్షం. అవునా? ఉమ్, సంకల్ప వికల్పాలు లేని మనస్సే ఆత్మ. అంతే. సంకల్ప వికల్పాలు ఉంటే దాన్ని మనస్సు అంటారు. అది బంధహేతు అవుతుంది. లేకపోతే దాన్ని ఆత్మ అంటారు. జ్ఞాన స్వరూపము ఆత్మనే నేను, ప్రకాశ స్వరూపాన్ని, తెలివి స్వరూపాన్ని నేను. నాకు తెలివికి, ప్రకాశానికి, చైతన్యానికి బంధం ఏముంటుంది? నాకు బంధం లేదు, కాబట్టి మోక్షము లేదు. ఉమ్, నేనే పరమాత్మని. మనస్సు లేని స్థితి అంటే ఒక ఆలోచనకి మరొక ఆలోచనకి మధ్యలో ఉన్న ఖాళీ అని చెప్పుకున్నాం. ఆ ఖాళీ ఎలా ఏర్పడుతుందో ఉమ్, ఉమ్, అదే మనసు లేని స్థితి అంటే. అలాంటి స్థితిలో మీరు ఏమీ చేయలేరు. ఏం చేస్తావు ఖాళీగా? ఏమీ ఉండదు. ఖాళీగా ఉండడమే. ఉమ్, అదే ఆత్మస్థితి అంటే అదే నీ నిజ స్వరూపము. అలాంటి మనస్సు లేని స్థితిలో ఉండగా ఒకరింటికి వెళ్ళి అర్జెంటుగా మాట్లాడాలనుకో, వెంటనే వెళ్ళి మాట్లాడతాడు. అతడు నగ్నంగా ఉన్నాననే తలంపు కూడా అతడికి ఉండదు. ఇలా ఉన్నాను, అలా ఉన్నాను, ఈ మేకప్ వేసుకున్నా, ఆ మేకప్ వేసుకున్నా, ఈ చీర కట్టుకున్నా, ఆ నగ పెట్టుకున్నా, అలాంటివి ఏమి ఉండవు. ఉమ్, నిస్సంకల్ప స్థితిలో ఉంటాడు. గడవైపు వచ్చిన చెట్టుకు అలా పోతాడు. అంతే. దాని సంగతి కనుక ఆలోచించడు. అవును. ప్రజలు అతన్ని పిచ్చివాడు అనుకోని బుద్ధుడు, వర్తమాన మహావీరుడు చాలా సార్లు ఇలా ప్రవర్తించారు. అష్టావక్రుడు మనసు నాకు ఇచ్చేయవయ్యా అంటే జనకుడు ఇచ్చేశాడు. ఇచ్చేసి అలా రాయిలాగా ఉండిపోయాడు జనకుడు. ఉమ్, మనసు లేని స్థితి ఉమ్, ఉండిపోయాడు. మరి మనం అలాగే ఇచ్చేసామండి అంటూ ఇచ్చేసాను అన్నవాడిని వదలం. మరి అది ఇవ్వడమా? కాదు. అందుచేత రాయిలాగా ఉండిపోయాడు. మనసు లేని స్థితి సమాధి స్థితి. 100కి 100 ఆలోచన లేని స్థితి మనసు లేని స్థితి. ఆలోచన లేకపోతే అదే మనసు లేని స్థితి, అదే ఆత్మస్థితి. మనసు లేని వ్యక్తి యొక్క జ్ఞానేంద్రియాలు పనిచేయవు, కర్మేంద్రియాలు కూడా పనిచేయవు. అతనికి ఆలోచనలు, సంకల్పాలు, వికల్పాలు, నిర్ణయాలు, కర్తృత్వ భోక్తృత్వాలు, ఆకలి దప్పులు ఉండవు. ఏముంటాయి? మనసు లేకపోతే అదే కదా ఆకలేస్తుందని చెప్పాలి, అదే దాహమేస్తుందని చెప్పాలి, ఇది కావాలి, అది వద్దు, ఇది మంచి, ఇది చెడ్డ, వాడు శత్రువు, వీడి మిత్రుడు అని మనసే చెప్పాలి. చెప్తుందారు అదే కదా. అవును. అది లేకపోతే ఇంకేముంటాయి? ఇంద్రియాలకి పని లేదు కదా, ఉమ్, కూడా పని లేదు, వాసనలకు అసలే లేదు. అందుచేత వాళ్ళు మనసు లేని వ్యక్తి ప్రాణమున్న బొమ్మ లాంటి వాడు, ఉమ్, కీచిన బొమ్మలాగా. ఉమ్, ఉమ్, సమాజంలో ఉన్నవాడు కూడా అలాగే ఉంటాడు. మనసు లేదు కాబట్టి జ్ఞానం లేదు. మనసు లేదమ్మా, జ్ఞానం ఎందుకు? అక్కర్లేదు. జ్ఞానవర్జిత జ్ఞానహీన హీన చిత్తం. చిత్త. ఉమ్, కాబట్టి ఇక వివేకాలు, వైరాగ్యాలు ఎందుకు? మనసు ఉంటే వివేక వైరాగ్యాలతో మనసు ప్రవర్తించాలి. అదే. లేదు, కోరికలు అసలే లేవు, ఇక చిత్తం చెలించడమే లేదు. వాడు కళ్ళుండి గుడ్డివాడు, చెవులుండి చెవిటివాడు. ఎందుకంటే వాడికి సంబంధం లేదు ఆ విషయాలతో. ఉమ్, కళ్ళుంటాయి, అన్ని కనపడితే నాకేం పని అని అనుకోని అసలు వాడికి పని లేదు. ఉమ్, చెవులుంటే వినపడితే వాడికి దాంతో పని లేదు. అలా ఇంద్రియాలుంటాయి, ఆ ఇంద్రియ విషయాలు జరుగుతూ ఉంటాయి కానీ వాడికి దాంతో పని లేదు. కాబట్టి
ఇంద్రియాలు అందుకే పని చేయవు. పని లేదు కాబట్టి. ఉమ్, నీకు వంట పని లేదు, ఇంక వంటింట్లో నీకేం పని? ఉమ్, అలాగే పని చేయవు. కాబట్టి ఆశలు పోతే వాసనలు పోతాయి. ఇలా ఇంద్రియాలు పని చేయకుండా ఉండని ముందు ఆశలు పోవాలి. ఉమ్, ఆశలు పోతే వాసనలు పోతాయి, వాసనలు పోతే ఇంద్రియాలకు పని లేదు. ఇవన్నీ పోతే మనసుకి పని లేదు. వాసనలు పోతే మనసు నశిస్తుంది. తత్వజ్ఞాన విచారణ చేతనే వాసనకి ఇలా చెప్పిన విధానంగా ప్రతి క్షణం మనం విచారణ చేసుకుని అప్పుడు వాసన క్షయం అవుతుంది. ఎందుకంటే మనం అలా ప్రవర్తిస్తాం కాబట్టి. ఉమ్, ఏదైతే చెప్పామో దాన్ని చక్కగా అవగాహన చేసుకుని ఆ విధంగా మనం మన నడవడికను కనుక మలుచుకుంటే ఇక వాడికి వాసనాక్షయం అయిపోతా అయిపోతుంది. తుడిచేస్తే దుమ్ము పోదు, ఉమ్, కడిగేస్తే అంటుకుంది కూడా పోతుంది. ఇప్పుడు అదే తుడిచేయడాలు కడిగేయడాలును. ఉమ్, ఉమ్, అప్పుడు ఎందుకు శుభ్రపడుతుంది? పడుతుంది. వాసనాక్షయం అయిపోతుంది. కాబట్టి విన్న దాని వల్ల మనం వాసనాక్షయం చేసుకునేటువంటి సాధన చేయాలి. అంటే చెప్పినట్టు వినాలి, అదే చెప్పినట్టు చెయ్యాలి. చెయ్యాలి. వాసనాక్షయం చేత మనోనాశనం చేత ఆత్మానుభూతి కలుగుతాయి. అంతే. వాసన క్షయిస్తే మనసు నశిస్తుంది, మనసు నశిస్తే ఆత్మానుభవం, ఆత్మ అయిన నీ స్వరూపం నీకు అనుభవానికి వస్తుంది. చంద్రుని ప్రతిబింబం సరస్సులో చూడాలనుకుంటే సరస్సులో అలలు లేకుండా ఉండాలి, అవునా? అలాగే మనసులో ఆలోచన లేకుండా నిర్మలంగా ఉన్నప్పుడే ఆత్మదర్శనం అవుతుంది. పెద్ద సుడిగుండాలు ఉన్నాయి సరస్సులో, నాకు చంద్ర ప్రతిబింబం కనిపించింది. అక్కడ చంద్ర ప్రతిబింబం కనిపిస్తుందా? కనిపించదు. కనపడుతుంది, గిరగిర తిరుగుతా ఉంటది. దాని పైన చంద్రుడు మాట్లాడకుండా కదలకుండా మెదలకుండా ఉన్నాడు. ఇంకేమిటి తైతక్కలు? కారణం ఏమిటంటే చంద్ర ప్రతిబింబం కదలడం లేదు. నీటి యొక్క కదలికల ప్రభావం వల్ల చంద్ర ప్రతిబింబం కూడా కదులున్నట్టు మనకు కనిపిస్తుంది. అలాగే వాసనల యొక్క ప్రభావం వల్ల అంతఃకరణలో ఉన్నటువంటి జీవుడు అనబడే చైతన్య స్వరూపుడు అంతఃకరణ యొక్క వాసనతో కూడి ఉండడం చేత అతడు అవన్నీ తనవి అనుకుంటున్నాడు. అనుకోవడం వల్ల ఆ బంధాలు కలుగుతున్నాయి. ఇప్పుడు చంద్ర ప్రతిబింబానికి ఏ బంధాలు లేనట్లు, చంద్ర ప్రతిబింబానికి అసలు కదలికలే లేనట్లు, నిశ్చలంగా ఉన్నట్లు, కదలికలన్నీ అలలవే అన్నట్లు ఈ దేహేంద్రియ మనోబుద్ధులయ్యవే తప్ప ఈ కదలికలు నేను కాదు, నాటి కాదు, నేను ఉన్నానంతే. ఎప్పుడు ఆ అలలు తగ్గాయో స్పష్టంగా ప్రతిబింబం కనపడుతుంది, అలలు ఉన్నంతసేపు కనపడుతుంది. అలాగే నీ అంతఃకరణలో వాసనాక్షయం అయిపోయినప్పుడు నీ నిజస్వరూపం నీకు అనుభవానికి వస్తుంది, ఆత్మదర్శనం అవుతుంది. మనందరం ప్రతిరోజు 3 అవస్థలు అనుభవిస్తున్నాం కదా. పుట్టినప్పటి నుంచి అదే ఉద్యోగం, ఇంకో ఉద్యోగం ఏముంది? అవి మెలకువ, కళ, గాఢ నిద్ర. మెలకువలోనూ కళలోనూ మనసు పనిచేస్తూనే ఉంటుంది. సుఖదుఖ అనుభవాలు, మనసు పనిచేసి సుఖదుఖ అనుభవాలు కలుగుతూ ఉంటాయి. గాఢ నిద్రలో మనసు పనిచేయడం లేదు. అయినా లేచిన వెంటనే హాయిగా నిద్ర పట్టింది అని చెప్తున్నాం కదూ. పని చేయడం లేదు కానీ సుఖ అనుభవం ఉంది కదూ. ఉంది. శరీరము, మనసు, ఇంద్రియాలు పని చెయ్యనప్పుడు నీకు మరి ఆ హాయి ఎక్కడి నుంచి వచ్చింది? ఎవరైనా ఇచ్చారా? లేదు. లేదు. అదే ఆత్మానందం అంటే. మనస్సు పని చెయ్యనప్పుడు మాత్రమే ఆత్మానందం అనుభవంలోకి వస్తుంది. అది నీ నిద్రా అనుభవమే. ఇక్కడ నీకు ఇంకా ఏ సంశయాలు లేని గుర్తు. నిద్రలో మనసు పనిచేయడం లేదు, ఇంద్రియాలు పనిచేయడం లేదు, దేహం పనిచేయడం లేదు, లోకం లేదు. మెలుకులోకి మనసు పనిచేస్తుంది, దేహం పనిచేస్తుంది, లోకం ఉంది, మనసులో ఉన్న వాసనకు అనుగుణంగా రాగద్వేషాది వ్యవహారాలు ఉన్నాయి. ఇప్పుడు కారణం ఏమిటి? మనసే. మనసు పనిచేస్తున్నప్పుడు మాత్రమే, పని చేయకుండా ఉన్నప్పుడు మాత్రమే అగో ఆ నిద్రలో నిత్య సుఖం అనుభవానికి వస్తుంది. అంచేత సమాధిలో కూడా మనసు పని చేయదు కాబట్టి ఆత్మానందం అనుభవంలోకి వస్తుంది. మరి ఇదే ఆత్మానందంతో జీవితం చివరి వరకు ఉండొచ్చు కదా. మనం ఉండొచ్చు కదా. మరి ఉండొచ్చు.
నిజమే మరి. ఉండాలనే ఉంది. కానీ నీ ప్రారబ్ధ కర్మ ఉంది చూసావా? అలా ఉండనివ్వడం లేదు. తెలిసి కూడా నీ మనసులో సంకల్పాలను సృష్టించేసి ఆయా పనులు చేయడానికి ప్రేరణ చేసేస్తూ ఉంటుంది. తద్వారా ఆత్మానందం నీకు దూరం అయిపోతుంది. దాని ప్రలోభంలో పడిపోయి నువ్వు శరీరానివి కాదు, నువ్వు మనస్సువి కాదు, నువ్వు ఆత్మవి. నేను శరీరాన్ని కాను, నేను మనస్సుని కాను, నేను పరమాత్మ స్వరూపాన్ని. ఆత్మానందాన్ని అనుభవించడం నీ జన్మ హక్కు. అన్ని ఆనందాలకి ఉన్నతమైన ఆనందం ఆత్మానందమే. కాబట్టి నువ్వు నిరంతరం ఆత్మానందంలో ఉండాలంటే మనసు 100కి 100 ఖాళీ చేసుకో. దీనికి ఎవరు ఇవ్వక్కర్లేదు. అది నీ సొంతం. అన్నిటికంటే కూడా నీకు అతి దగ్గరై ఉన్నది, అతి ఆప్తుడై ఉన్నది, అతి ఆనందమయుడు అయి ఉన్నది నువ్వే, నీ స్వరూపమే. నువ్వు నీ స్వరూపంలోకి వెళ్ళడానికి ఒక లిప్త కాలం కూడా పట్టదు. చేరావా అమృతానందం నీ స్వరూపం అయిపోతుంది. కానీ అంత అదే నువ్వై ఉండి కూడా అనేక జన్మ వాసనలతో నీ నిజస్వరూపానికి ఎంత దూరం అయిపోతున్నావో, ఎంత సాధనలు చేసి ఆ నిజస్వరూపానికి చేరవలసి వస్తుందో, చేరినాకనే మరి దిగజారి కింద పడిపోతున్నావు. ఎందుకు ఇదంతా జరుగుతుంది? మరి అది నా స్వరూపమే కదా, అది ప్రతిరోజు నిద్రలో నేను అనుభవిస్తూనే ఉన్నాను కదా. మరి దాన్ని చేరుకోవడానికి నాకింత కఠిన ప్రయత్నాలైనా సరే ఎందుకు చేరుకోలేకపోతున్నాను? దానికి అది అనుగ్రహించి ఇస్తే తప్ప, వస్తే తప్ప నాకు నేనుగా ఎందుకు పొందలేకపోతున్నాను అనన్నా ఆలోచించుకోవాలి కనీసం. అప్పుడు నువ్వు నిరంతరము దేహమే నేనన్నటువంటి భావనతో స్థిరపడి ఉన్నావు గనక ఇదొకటే కారణం. దాన్ని పొందాలంటే ఇది నేను కాదు, ఈ మనసు నేను కాదు, నేను ఈ దేహ ఇంద్రియ మనోబుద్ధులకు అతీతమైన ప్రకాశాన్ని అన్న నిరంతర భావానుసంధానం చేత ఆత్మానందాన్ని అనుభవించడం నీ జన్మ హక్కు గనక, అన్ని ఆనందాలకి ఉన్నతమైన ఆనందం అదే గనక నీవు నిరంతరం ఆత్మానందంలో గనక ఉండాలి అంటే నిరంతరమైన నీ మనసు ఈ లోక విషయ వాసనలు 100కి 100 వదిలేసి స్వరూప మననంలో నిలిచి ఉండడం కోసం కోరికల్ని, సంకల్పాల్ని, వికల్పాల్ని, ఆలోచనల్ని కూడా లేకుండా చేసుకోవాలి. ఇవి లేకుండా చేసుకోవడం అంటే స్వరూప మననంతో ఉంటే ఇవి లేకుండా పోతాయి. అది చేసుకోవాలంటే ఏం చేయాలంటే ఏం చేస్తావు? స్వరూప మననం బతులతో కాలతో చేసే పనే కాదు. స్వరూప మననంతో నిరంతరం ఉంటూ ఉంటే అవన్నీ ఖాళీ అయిపోతాయి. ఊరక అలా ఉండు, అన్నిటినీ సాక్షిగా ఉండు. నామరూప గుణాలను వదిలిపెట్టి ఆత్మనిష్టలో ఆత్మే నీదై ఉండాలి అంతే. ఉండలేకపోతే కాదు కాదని వీటిలో అడ్డుగా వస్తుందని తోచుకుంటూ పోవాలి. ఒకేసారి ఉండలేం గనక కాదు కదా, ఇది నేను కాదు కదా, నేను చిన్మయ స్వరూపాన్ని కదా అని ఇట్లా ఎప్పటికప్పుడు ఎంత గొప్ప కోరికలైనా సరే, ఎంత గొప్ప సుఖానుభవాలైనా సరే, ఎంత దుఃఖాలైనా సరే, ఎంత బాధాకరమైన సంఘటనలైనా సరే వాటిలన్నిటినీ కాదు నేనున్నాను అన్నటువంటి నిరంతర భావనతో వాటిని తీసేసుకుంటూ పోతే ఉన్నానని కూడా అనక్కర్లేని స్థితి కలుగుతుంది. ఇప్పుడు ఆత్మనిష్టతో జీవించగలుగుతావు. చేత అదే మోక్షం అంటేను అని బ్రహ్మరహస్యాన్ని మనం తెలుసుకోవాలమ్మా. ఇంకొక 2 చెప్పి ఆపేస్తాను. దేనిని పొందితే ఇంకా పొందదగింది ఏది ఉండదో, ఏ సుఖం కంటే మించిన సుఖమేది లేదో, ఏ జ్ఞానం కంటే మించిన జ్ఞానం లేదో దానిని బ్రహ్మము అని తెలుసుకో. ఇప్పుడు నిద్రాసుఖం కానికంటే గొప్ప సుఖం ఈ విశ్వంలో ఎక్కడైనా కాదు, 7 14 భువనాల్లో ఎక్కడైనా ఉందా? లేదు. అదే సుఖం అంటే దాన్ని పొందితే ఇక దేన్ని పొందక్కర్లేదు. దాన్ని తెలుసుకుంటే ఇక తెలుసుకోవాల్సింది ఏదీ లేదు. ఇంకేం తెలుసుకుంటావు? ఇంకేం లేదు. అది ఇంకనే దానిని అదే బ్రహ్మం అని తెలుసుకో. తద్బ్రహ్మ నిష్కరమహం నచ భూత సంగః.
అది దాని మననమే ముందు చెప్పిన 4 శ్లోకాల మననం నిరంతరం సాగుతూ ఉంటే ఈ కథలన్నీ దానిలోకి వచ్చేస్తాయి, అదే విడిచేయబడతాయి. ఉమ్, కాబట్టి వెలుగుతున్న దీపాన్ని గుర్తించడానికి వేరొక దీపం కావాలా? అక్కర్లేదు. స్వబోధే నాణ్యబోధేచ్ఛ. నేనున్నానన్న ప్రకాశం కంటే నువ్వు ఉన్నావని నీకు తెలియడానికి ఏదైనా ఇంకొకరు ఎవరో చెప్తే నా తెలుస్తుంది నీకు? లేదు. అలాగే దీపాన్ని చూడాలని ఇంకో దీపం తెచ్చి చూడాలా? ఉహు, బోధరూపతయాత్మన, నువ్వే బోధరూపానివే, తెలివి ప్రకాశం ఉన్నావు. ఉమ్, నువ్వు తెలుసుకోవడానికి ఇంకొక తెలివితేటలు ఎందుకు? అక్కర్లేదు. నువ్వు ఈ తెలివితేటలన్నీ అందుకేగా వాడుతున్నాం మనం. అవునా? నువ్వు ఉన్నావు కదా అది తెలియడానికి. ఉమ్, తెలివి ఏ జ్ఞానాలు కావాలి నీకు? దీపాన్ని చూడడానికి ఇంకో దీపం ఎందుకు? ఉమ్, అక్కర్లేదు అంటావు. నేనున్నాను నాకు తెలియడానికి ఏ తెలివి అక్కర్లేదు. మరి ఈ తెలివితేటలన్నీ ఎందుకు? తెలియక. ఆ ఒక్క ముక్క తెలుసుకోవడానికి. ఉమ్, తెలుసుకున్నాక ఇంక వదులుకోవాలి కదా. అవును. నువ్వు తెలివై వెలుగుతూ ఈ దీపాల కోసం ఆ దీపాల కోసం ఆ అనుభవాల కోసం ఏ అనుభవాల కోసం చూస్తున్నావంటే మరి తెలిసినట్ట తెలియనట్ట? తెలియనట్టే. ఆ తెలిసినట్టు బుద్ధికి అందుతుందే గాని అనుభవంలో ఉండలేదు. ఉమ్, ఇగో ఈ బోధలు అదే. మాటి మననం చేత వాటిని వదిలిపెట్టుకోగలుగుతామమ్మా. ఉమ్, అంచేత అలాగే జ్ఞానస్వరూపమైన ఆత్మను తెలుసుకోవడానికి ఇక ఏ జ్ఞానాలు కావాలి? అక్కర్లేదు. ఏం లేదు, అజ్ఞానం నశిస్తే చాలు. ఉమ్, నీవు ఏది కాదో అది కాదని వదిలేస్తే చాలు. అంతే. ఆత్మ ప్రకటితమయ్యే ఉంది. ఉమ్, జీవితం సత్యం అనేది భ్రమ అని తెలుసుకో. ఇది సత్యం అనుకుంటున్నావు కదా, కాదు. భ్రమని తెలుసుకో. అంతే, అలా ఉన్నట్టుంటుంది, ఉండదు. ఉమ్, ఉమ్, జీవితం అసత్యం అని గ్రహించావనుకో ఇంకేముంది, ఉన్నది భ్రమమే, అంతే. చిన్న ముక్క. కాబట్టి యథార్థాన్ని గ్రహిస్తే ఇక మిథ్యని వేరే తెలుసుకోవాలా? ఉహు, తెలిసిపోతుంది కదా. ఉమ్, తెలుసుకోవాలి అనేటువంటి ప్రయత్నం సాగుతోంది అంటే నువ్వు తెలుసుకోవాల్సిన దాన్ని పొందడం కల్లా ఏం ఉంటావు. తెలుసుకునే నేను ఎవరైనా ప్రశ్నించి నిలిస్తే ఉమ్, సరిపోతుంది. అదే బ్రహ్మ అనుభూతి. సూర్యుని కాంతి వల్ల జనుడు పనులు చేసుకుంటున్నారు, కానీ సూర్యునికి జనం చేసే పనులకి సంబంధం ఉంటే లేదు. అలాగే ఆత్మ చైతన్యం వల్ల దేహ ఇంద్రియ మనోబుద్ధులు వాటి పనులు చేస్తున్నాయే కానీ దేహేంద్రియ మనోబుద్ధులకు ఆత్మకి ఏమీ సంబంధం లేదు. ఉమ్, విద్యుత్ లేదే దీపం వెలగనట్లు ఆత్మ ప్రకాశం లేకపోతే మనోబుద్ధులు వెలగనే వెలగవు. అవును. దేహేంద్రియ మనోబుద్ధులు నువ్వు కాదు, నీవు ఆత్మవి. కాబట్టి ఆత్మగా ఆత్మనిష్టలో పరమ ప్రకాశంగా నీ తుది శ్వాస వరకు జీవించు. ఆత్మగా మిగలడమే మోక్షము. అంతకంటే మోక్షం ఎక్కడా ఏదీ లేదు. ఆత్మ చైతన్యం ఆశ్రిత్య దేహేంద్రియ మనోదీయ ప్రక్రియార్థేషు వర్తంతే సూర్యలోకం యథా జనాః. అంతే, సూర్యప్రకాశం చేత జనుల జీవులందరూ లేచి వారి వారి పనులు చేసుకుంటూ ఉంటారు, కానీ వారి వారి యొక్క పనుల యొక్క ప్రభావం అనేది సూర్యుని అంటనట్లు తేజోస్వరూపమైన తెలివి స్వరూపమైన నా సన్నిధానంలో దేహేంద్రియ మనోబుద్ధులు లేచి వాటి వాటి పనులు చేసుకుంటున్నాయి. అవేవి నాకు చెందినవి కావు, అవి నాకు అంటావు. అంతే. ఇంక ఇది అంటుకున్నా ఈ కడుక్కోవాలి అవి కడుక్కోవాలని ఎందుకుంటుందని నువ్వు అంటుకు వస్తున్నావు. ఈ దేహం నేను నీ జ్ఞానం లేక. అందరికి ఇస్తారు ఇవన్నీ చెయ్యాలి, జన్మలుగా అంటించుకుని ఉన్నావు. కాదని దీన్ని తీసుకోవాలంటే నిరంతరం ఈ మననంలో మనం ఉండాలి. ఆ మననంలో ఉండడం కోసమే సాధన, అంతఃకరణ శుద్ధి కోసమే సాధన. అంతఃకరణ శుద్ధి అయితే జ్ఞాన శుద్ధి దానికి అదే కలుగుతుంది. ఇప్పుడు కలిగే ఉంది, అంతఃకరణలో ఉన్నటువంటి ఈ వాసనలు అడ్డొచ్చాయి, వీటిని అడ్డు తీసేసుకోవడానికి సాధన చెయ్యాలి. అంతే కదా. ఇక సాధనే జీవితం కాదు. సాధన కాలంలో సాధన గమ్యం ఏదో అది నీవేనని తెలుసుకుంటూ సాధన చెయ్యి. నేను ఎల్లమ్మని సాధన చేస్తున్నాను, పుల్లమ్మని సాధన చేస్తున్నాను, ఏం సాధన చేస్తున్నావు? నీ తలకాయ చేస్తున్నావు, దేవుడు సాధన చేస్తున్నావు, చేసే వ్యధమని అక్కడ పెట్టుకుని. నీ స్వరూప మననంలో నీవు స్థిరపడడానికి అడ్డుగా వచ్చే వాటిని తొలగించుకునే ప్రక్రియ అది.
ఈ ప్రక్రియ చేయకపోతే స్వరూపంలో నువ్వు స్థిరపడలేవు. ఉమ్, కాబట్టి నిష్ఠాపూర్వకమైన సాధన అంటారు దాన్ని. ఉమ్, కానీ సాధన చేస్తే వచ్చే వస్తువు కాదు, కాదు సాధన చేస్తే అడ్డుగా ఉన్నది తొలుగుతుంది అంతే. అంతే. కాబట్టి అది కూడా గుర్తుపెట్టుకోవాలి. ఉమ్, అదేంటండి నేను బ్రహ్మానని చెబుతూనే ఈ దీక్షలు పెట్టండి, ఆ దీక్షలు పెట్టండి, ఈ పారాయణలు చేయండి, ఆ పారాయణలు చేయండి అని చెప్తుంది ఈవిడ అనుకోవచ్చు. ఎరుక ఎరుక. ఎందుకు ఎందుకు చెప్తున్నారు మరి? అలాంటి నియమం లేకపోతే ఏదో చెప్పినంతసేపు ఆత్మానందం, విన్నంతసేపు ఓహో ఆహా, తర్వాత మళ్ళీ మనం చీచీ చాచా ఉమ్, అవుతున్నావా లేదా? అవును. మరి అది తప్పించుకోవడానికి ఉమ్, అది గుర్తుపెట్టుకోవాలి. ఉమ్, అది గుర్తుపెట్టుకోకుండా సాధనలు నువ్వు ఎన్ని చేసినా సాధ్య వస్తువును పొందలేవు. అదే. కాబట్టి కఠోపనిషత్తులో ఆ ఆఖరి శ్లోకాలు 4ని హృదయపూర్వకంగా చక్కటి దీనిలో అర్థం ఉంది కనుక ఉమ్, దీన్ని బాగా విని మననం చేసుకుని దాన్ని మళ్ళీ మళ్ళీ మెల్లుకు వచ్చింది అంటే మేంతో కలిసిపోతాం మనం. కలవకుండా ఉండడానికి స్వరూప స్ఫురణ స్మరణ ఉంటూ అప్పుడు మేల్కొన్నాక ఈ జాగ్రత్త కలిగింది కదా, ఈ దేహేంద్రియ విషయాలు దేహేంద్రియాలు తిరుగుతుంటే వాటికి సాక్షిగా ఉన్నాను కదా. ఉమ్, ప్రకాశంగా దేహేంద్రియ మనోబుద్ధులు లేచి పనులు చేసుకుంటున్నా సూర్యుడికి వీటి క్రియాకలాపాల ఫలితాలేమి అంటనట్లు నేను నిర్వీకారంగా వాటికి సాక్షినై ఉన్నాను. అలాగే మనోవృత్తి వల్ల కలిగిన స్వప్నానికి కూడా సాక్షిగా ఉన్నాను. అక్కడ ఏది లేదు, కటికి చీకటి ఉంది, దానికి సాక్షిగా ఉన్నాను నిద్రలో ఉమ్. అని 4 శ్లోకాలు అర్థం చెప్తున్నాయి గనక దాన్ని అర్థపూర్వకంగా మననం చేసుకోండి అమ్మా. అలాగే. మరి రేపు చెప్పుకుందాం అమ్మాయి.